భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ఫిబ్రవరి 17న జరిగిన ద్వైపాక్షిక చర్చలు రెండు దేశాల సంబంధాల్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సమక్షంలో అనేక కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యాంశాలు: ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం, రెండు దేశాల మధ్య సంబంధాలను స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో మరింత లోతైన సహకారం కోసం ఇది ఒక బలమైన పునాది. రక్షణ రంగ ఒప్పందాలు. రక్షణ ఒప్పందం పొడిగింపు. భారత్ ఫ్రాన్స్ రక్షణ సహకార ఒప్పందాన్ని మరో 10 ఏళ్ల పాటు 2036 వరకు పొడిగించారు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రాన్స్ కంపెనీ సఫ్రాన్ కలిసి భారత్లోనే హ్యామర్ మిస్సైళ్లను తయారు చేయడానికి జాయింట్ వెంచర్ ఒప్పందం చేసుకున్నాయి. భారత ఆర్మీ మరియు ఫ్రాన్స్ ల్యాండ్ ఫోర్సెస్ మధ్య పరస్పర అధికారుల నియామకంపై అంగీకారం కుదిరింది. 26 రాఫెల్ మెరైన్ ఫైటర్ జెట్ల కొనుగోలు ప్రక్రియలో పురోగతిని ఇరు నేతలు స్వాగతించారు. 2026 సంవత్సరాన్ని భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్గా ప్రకటించారు. ముంబైలో దీనిని అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఏఐ ఇన్ హెల్త్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే డిజిటల్ సైన్సెస్ మరియు టెక్నాలజీపై కూడా కొత్త కేంద్రం ఏర్పాటు కానుంది. రెండు దేశాల మధ్య వ్యాపార పెట్టుబడులను ప్రోత్సహించడానికి డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ నిబంధనలలో మార్పులు చేస్తూ ప్రోటోకాల్పై సంతకం చేశారు. విద్యుత్ వాహనాలు మరియు సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన క్రిటికల్ మినరల్స్ సహకారంపై ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. అంతరిక్ష రంగంలో ముఖ్యంగా 2026లో ప్రయోగించనున్న త్రిష్ణ శాటిలైట్ మిషన్ మరియు గగన్యాన్ ప్రాజెక్టుపై సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఒప్పందాలు కేవలం రెండు ప్రభుత్వాల మధ్య మాత్రమే కాదు, రెండు దేశాల ప్రజల మధ్య మరియు పరిశ్రమల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.